కోయలలో గొట్టు గోత్రాలకు సంబంధించిన చూడొచ్చు. పైన విశ్వం, సూర్యచంద్రులు, ఇక్కడ 6 గీతలు 6వ గొట్టు, 3 గీతలు 3వ గొట్టు, 4 గీతలు 4వ గొట్టు, 5 గీతలు 5వ గొట్టు, 7 గీతలు 7వ గొట్టు. అంటే ఇలా కోయల యొక్క గొట్టు గోత్రాలు వంశమూలాలు మనం ఇక్కడ తీసుకున్నాం. మనం ఇప్పుడు 9 ప్రధాన ద్వారాలు, 4 పిల్లర్ల గురించి ఇప్పటి వరకు మాట్లాడుకున్నాం. ఇప్పుడు మాట్లాడుకునేది కంపౌండ్ వాల్కు సంబంధించిన ప్యానల్స్ విషయంలో ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం. ఆర్చిల పైన కూడా ప్రధాన ఆర్చి నుంచి ఇక్కడ వరకు అవి ఒక 1400 బొమ్మలు వస్తాయి. ఇక్కడ ప్యానల్స్ కాడికి వచ్చే వరకు ఒక దాంట్లో మనకి బ్యాంబోని పోలిన ప్యానల్ ఒకటి ఉంటుంది మనకి. రెండోది ఈ కోయ మూలాలకు సంబంధించిన స్క్రిప్ట్కు సంబంధించిన ప్యానల్ ఉంటుంది. దీంట్లో బొమ్మలు ఉంటాయి. రెండో దాంట్లో ఏముంటాయంటే బ్యాంబోస్ ఉంటాయి. అంటే బయట వాళ్ళు లోనకు చూడడానికి కూడా ఒకటి, రెండోది గాలి కూడా ఆడడానికి ఒక ప్యానల్ బ్యాంబో, ఒక ప్యానల్ స్క్రిప్ట్ మనం తీసుకున్నాం. ఈ స్క్రిప్ట్ ఇలాంటి ప్యానల్స్ మనకి ఈ సరౌండింగ్లో మనకి 31 ప్యానల్స్ వస్తాయి. ఈ స్క్రిప్ట్ ఉన్న ప్యానల్స్ బ్యాంబోస్ కూడా 31 వస్తాయి. అంటే మొత్తం ఈ 62 చుట్టూ మనకి వస్తాయి. దాంట్లో ఈ ప్యానల్స్ పైన మనము ఒక్కొక్క ప్యానల్ పైన కోయ పూర్వ చరిత్రకు సంబంధించిన ఒక్కొక్క బొమ్మని మనము వాళ్ళ పవిత్ర వృక్షాలు, వాళ్ళ వంశ వృక్షాలు, వాళ్ళ చరిత్ర, వీటిని మనము క్లియర్గా తీసుకోవడం జరిగింది. ఈ ప్యానల్ విషయానికి వస్తే మనకి ఇక్కడ క్లియర్గా మనం ఇప్పుడు ఎగ్జాంపుల్ ఈ ప్యానల్లే మనం తీసుకున్నప్పుడు ఈ ప్యానల్లల్లా మొదటగా స్టార్ట్ అయ్యేది ఇది ఏనుగు మీద ఒక రాజు ఉన్నాడు. ఈయన పేరు బెరంబోయిన రాజు. అంటే కోయలు ఇప్పటి వరకు కూడా ఎట్లుంటారు అంటే గొట్టు గోత్రాలతో ఉంటారు. 3వ గొట్టు, 4వ గొట్టు, 5వ గొట్టు, 6వ గొట్టు, 7వ గొట్టు, అలా సమ్మక్కది 5వ గొట్టు, సార్లమ్మది 3వ గొట్టు, పైడిద్దరాజుది 4వ గొట్టు, పూజారులు సిద్ధపోయిన వాళ్ళది కూడా 8వ గొట్టు కింద ఉన్న 3వ గొట్టుకు మూలానికి సంబంధించిన వాళ్ళు వీరందరూ కూడా. దీంట్లో ఈ ప్యానల్స్ పైన ఇది ముఖ్యమైనది. ఎందుకంటే ఈయన బెరంబోయిన రాజు, వరందేవి, వీళ్ళు ఫస్ట్ తల్లిదండ్రులు కోయ సమాజంలో. అంటే ఆదిమ మానవులు ఎప్పుడైతే ఆదిమ కాలంలో ఒక జంతువు వలె లేకుండా వాళ్ళ యొక్క శారీరక సంబంధాలు కానీ, కుటుంబ సంబంధాలు కానీ, ఏది కూడా ఒక నాగరికత వైపు మనం నడవాలి, అవి ఒక శాస్త్రీయబద్ధంగా ఇవన్నీ ఉండాలనుకున్నప్పుడు అప్పుడు మొదటిసారి ఆలోచన చేసి మనకంటూ తల్లికి, చెల్లికి, లేకుంటే బంధానికి, కుటుంబానికి మధ్యలో ఒక కట్టు బొట్టు ఉండాలనుకున్నప్పుడు వచ్చిందే గొట్టు గోత్రాల వ్యవస్థ. అప్పుడు వీళ్ళకు పుట్టిన 6 బిడ్డలను బెరంబోయిన రాజు, వరందేవి వీళ్ళకు పుట్టిన 6 బిడ్డలు 1, 2, 3, 4, 5, 6 ఈ 6 బిడ్డలను ఒక్కొక్క వంశానికి ఇచ్చుకుంటా గొట్టు గోత్రాల వ్యవస్థ తయారు చేసిండ్రు. అప్పుడు వీళ్ళు 6 బిడ్డలు ఉన్నందుకు వీళ్ళే మొదటగా 6వ గొట్టును తీసుకొని 1వ గొట్టు స్త్రీ అండరూపం ఆదిశక్తికి ఇచ్చి, 2వ గొట్టు ప్రకృతిని సమతుల్యం చేసే సూర్యచంద్రులకు ఇచ్చుకుంటా తనకున్న మొదటి బిడ్డని సింగళ ధర్మాన్ని 1, 2, 3 అంటే 1 ఆదిశక్తి పోయి 2 సూర్యచంద్రులకు పోతే ఈయన మొదటి బిడ్డని ఇచ్చిన గొట్టు 3వ గొట్టు. కాబట్టి ఈయన 3 నిలువు గీతలు ఉంటాయి. ఈయన 2వ బిడ్డని ఇచ్చిన వంశం గొట్టు 1, 2, 3, 4 4వ గొట్టు మాందేవి. తర్వాత 3 బిడ్డలని ఇక్కడ 1, 2 3 బిడ్డల్ని ఒకటే వంశములు ఇస్తాడు. అది 5వ గొట్టు 1, 2, 3, 4, 5 ఈ 5వ గొట్టుకు సంబంధించిన మూలమే సమ్మక్క తల్లి గుడి. ఇక్కడ ఈ 5వ గొట్టులో ఈమె తూళ్ళోకిరి సందంబోయిరాలు, కనకంబోయిరాలు. తూళ్ళోకిరికి పుట్టిన బిడ్డని పోలవాస దగ్గర కంకవనముల కంకపెట్టెలు పెట్టి పుట్ట మీద పెట్టినప్పుడు సందంబోయిరాలు, కనకంబోయిరాలు వీళ్ళ తండ్రి మేడరాజు పోయి తీసుకొని వచ్చిన తర్వాత మొదలైందే ఇక్కడ మేడారం జాతరకు సంబంధించిన చరిత్ర. ఇక్కడ చివరి బిడ్డని 1, 2, 3, 4, 5, 6, 7 7వ గొట్టుకి ఇచ్చిండు బైరందేవిని, బారాగుద్దునికి. ఇట్లా 3 నుంచి 7 గొట్లు కోయ గొట్టు గోత్రాలు ఏర్పాటు చేశారు. ఇవాళ మధ్య భారతదేశంలో కానీ దేశంలో కానీ 3 నుంచి 7 గొట్లకు సంబంధించిన కోయ జాతి ప్రజలు ఉంటారు. వాళ్ళ యొక్క గొట్టు గోత్రాల వ్యవస్థ ఎట్లా ఏర్పడ్డది తొలి ఆదిమ కాలంలో అనే మూలాన్ని ఈ యొక్క పిల్లర్ అనేది క్లియర్గా తెలియజేస్తుంది. ఇక్కడ ఒంటికొమ్ము దుప్పి అంటే సమ్మక్క తల్లి యొక్క పూజిత మన జంతువు.
ఒంటికొప్పు రూపంలోనే వాళ్ళు కొలుసుకుంటూ ఉంటాడు ఈ రోజు వరకు కూడా. ఇక్కడ కూడా ఈ మూలానికి సంబంధించి వెనక కోయగొట్టు గోత్రాల నుదుటి బొట్లు. ఆదిమ కాలంలో మనుషుల్ని గుర్తుపట్టాలంటే ఇక్కడ పచ్చబొట్టు పొడిపించుకునేది ఏ వంశం అంటే ఆ వంశం. ఇక్కడ ఈ నెలవంక 6వ గొట్టు, 3 అడ్డగీతల సుక్క 3వ గొట్టు, ఈ నిలువు బొట్టు 4వ గొట్టు, త్రిశూలం 5వ గొట్టు, నెలవంకల సుక్క 7వ గొట్టు, ఇవన్నీ కూడా వీళ్ళ రాజ్య సింబళ్ళు. ఈ ఇంటూ గుర్తు ఆకారం అనేది ఈ పూజారులకు సంబంధించిన గుర్తు. ఇది దేవుని తీసుకురావాలంటే కాళ్ళకి ఇంటూ గుర్తు ఆకారంలో పసుపు బొట్లు పెట్టినాకనే దేవుడు వస్తుంది. ఇట్లా ధర్మం గురించి కానీ బొట్టు గోత్రాలు కానీ వాళ్ళ యొక్క నుదుటి బొట్టు సింబళ్ళు అలా మొదటి వంశాలను తెలియజేసిన పిల్లర్గా మనం దీన్ని మొదటిసారి తీసుకున్నాం. ఈ విధంగానే మనకి 31 పిల్లర్ల పైన ఇవాళ కోయ రాజ్య పూర్వ చరిత్ర అంతా కూడా వస్తుంది. బయటి వైపు లైఫ్ స్టైల్ వస్తుంది. వాళ్ళు ఇండిజినస్ నాలెడ్జ్ కానీ ఇండిజినస్ వ్యవసాయ విధానం కానీ వాళ్ళు ప్రవేశపెట్టిన ఈ పూర్వకాలంలో రోడ్లు ఎట్లేసిండ్రు, గుడిసెలు ఎట్లా కట్టిండ్రు, వాళ్ళు కోసకాయ నుంచి వెళ్ళి విత్తనం ఎట్లా కనుగొన్నారు, వరి వంగడం ఎట్లా తయారు చేసిండ్రు, ప్రకృతిని ఎట్లా అంచనా చేసిండ్రు, కర్రు నేగలు ఎట్లా తయారు చేసిండ్రు, ఈ లైఫ్ స్టైల్కు సంబంధించిన మొత్తం కూడా బయట వైపు వస్తాయి. ఎంటైర్ టెంపుల్ మీద ఇవాళ 7,000 బొమ్మలతోని 7,000 కోయల యొక్క పూర్వ చరిత్ర బొమ్మలతోని జీవన విధాన ప్రక్రియలతోని ఇవాళ సమ్మక్క సారలమ్మ జాతర యొక్క ఆలయం నిర్మితం అవుతుందని తెలియజేస్తున్నాం.